హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ పేపర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో ప్రస్తుతం మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలామంది అయితే అడుగుతున్నారు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. సో మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో సెక్షన్ ఏలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 అయితే ఉంటాయి. అలా మొత్తంగా 20 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో మన కెమిస్ట్రీ అనగానే కొంచెం ప్రజెంటేషన్ నీట్‌గా అయితే ఉండాలి. థియరీ పార్ట్ కాబట్టి. సో కరెక్ట్‌గా మీరు ఇక్కడ రోమన్ నంబర్స్ అలాగే మనకి ఇక్కడ క్వెషన్ నంబర్ అంతా కూడా కరెక్ట్‌గా ఏసేలా చూసుకోండి. సో మనకి ఇక్కడ క్వెషన్ నంబర్ బట్టే మీకు మార్క్స్ అనేవైతే ఉంటాయి. ప్రజెంటేషన్ నీట్‌గా అయితే ఉండేలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రజెంటేషన్ బట్టే మీకైతే ఏ ఎగ్జామ్ అయినా మార్క్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే పర్ఫెక్ట్‌గా వస్తుంది అనిపిస్తుందో అది మాత్రమే అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ టూ ఏంటంటే మీకు గుడ్ ఇంప్రెషన్ వచ్చి మీకైతే మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. సో ఎలాగ ప్రిపేర్ అయ్యారనేది తర్వాత విషయం. సో ఇక్కడ ఏంటంటే ముందుగా మీరు ఇక్కడ వచ్చిన క్వెషన్స్‌ని సంబంధించి అయితే చూడండి. చూసిన తర్వాత ఈ క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా? ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. సెల్ఫ్‌గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవరు కూడా ఎవరు హెల్ప్ చేయరు. సో మీరుగానే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరే. సో మొత్తం అంతా కూడా మీరే చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి చాలామంది ఏదేదో రాస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఎగ్జామ్ అని కాకుండా ఈ ఎగ్జామ్ ఇంకా ఫైనల్. సో ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్‌గా అటెంప్ట్ చేయాలి. ఏ ఎగ్జామ్ అయినా లాస్ట్ ఎగ్జామ్ అయినా సరే. సో మీరు కరెక్ట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ అయితే చేయగలుగుతారు. ఇలాంటి షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10థ్ ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.